మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఈనాటి సమావేశానికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఈరోజు వేదికను అలంకరించిన వివిధ జిల్లాల అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించబోయే మన మండలాధ్యక్షులు, అదేవిధంగా నగర కార్పొరేషన్లో అధ్యక్షులుగా ఉన్న మన పార్టీ సభ్యులు, వివిధ డివిజన్లకి ఆ నగర కార్పొరేషన్లోనూ పట్టణాల్లో ఉన్న మన జనసేన పార్టీ నాయకులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా మన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మిమ్మల్ని స్వాగతిస్తూ ఈనాటి సమావేశం మొట్టమొదటిసారి మనం ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాం. 2014లో పార్టీ నిర్మాణం కోసం ఆ రోజు ఎంతో దూరదృష్టితోటి స్వార్థం లేకుండా మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం అనే ఆలోచనతో ఎంతో నలిగిపోయి ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజు జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆ రోజు ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లాలో కూడా మన పార్టీ ప్రతినిధులు చాలా అద్భుతంగా పార్టీ కోసం పనిచేసే విధంగా ఒక బాధ్యతతో సమాజానికి ఉపయోగపడే విధంగా ఒక రాజకీయ శక్తిగా జనసేన పార్టీ ఎదగాలని ఏదైతే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోరారో దానికి మీరందరూ కూడా ఈరోజు ఇక్కడ ఆశీస్సులు అవ్వడం, కూర్చోవడం, మనం ఈ సమావేశాన్ని ఈ విధంగా గౌరవించుకోవడం నిజంగా నాకు ఎంతో ఆనందం నిలుపుతోంది. కష్టమైన పని పార్టీ నిర్మాణం అనేది ఏదో 4 గోడల మధ్య మాట్లాడుకోవడం వలనో లేదా నలుగురు పెద్ద మనుషులు వచ్చి సలహాలు ఇచ్చినంత మాత్రాన మనం పార్టీ నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్ళలేం. క్షేత్రస్థాయిలో నిలబడాలి. ప్రజా సమస్యలపైన మన అవగాహన ఉండాలి. దానిపైన ఉన్న అవగాహనతోటి మన బాధ్యత పెరుగుతుంది. జనసేన పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన రాజకీయ శక్తిగా ఎదిగిందంటే అది మీరందరి కృషి, మీరు ఆయన పైన చూపించిన నమ్మకం, అభిమానం. పార్టీ కోసం మీరు అహర్నిశలు కృషి చేసి మీ వంతు మీరు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిలిపించినప్పుడల్లా క్షేత్రస్థాయిలో మన జెండా పట్టుకొని ఇంటింటికి వెళ్ళి గ్రామాల్లోనూ మండలాల్లోనూ నిలబడి ఏమాత్రం స్వార్థం లేకుండా భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, పోటీ చేయగలుగుతామా లేదనే భావన కూడా మీలో రాకుండా మీరు నిలబడ్డారంటే అది చాలా గొప్ప విషయం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజు నిర్ణయం తీసుకున్న సందర్భంలో నాకు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఒకటే గుర్తొస్తుంది. ఇతర పార్టీలు పోటీ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజున ఈ మూర్ఖమైన ముఖ్యమంత్రి ఒక పిలిపిచ్చి ప్రతి స్థానం కూడా యునానిమస్ ఎలక్షన్ జరగాలి, ఎవరు పోటీ చేయకూడదు అని హుకుం జారీ చేసి జిల్లాల వారీగా అధికారుల్ని, మంత్రుల్ని, జిల్లాలో ఉన్న యంత్రాంగాన్ని తన రాజకీయ భవిష్యత్తు కోసం ఉపయోగించుకున్నప్పుడు ఆ రోజు సాయంత్రం ఇదే మంగళగిరిలో ఆఫీస్లో కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఏది ఏమైనా సరే మనం మాత్రం తగ్గకుండా జనసేన పార్టీ నుంచి మన వీర మహిళలు, మన జన సైనికులు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేయమని పిలిపిద్దామని చెప్పి నిర్ణయించుకుని ఆ రోజు ఆయన నిర్ణయం తీసుకుని ఇక్కడ ప్రకటించారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం. స్థానికంగా మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. ఇంటికి వచ్చి జీపుల్లో ఎక్కించుకుని పోలీస్ అధికారులు నామినేషన్ పత్రాలు కూడా చించేశారు. కానీ ఆయన పిలుపు కోసం మీరందరూ ఏదైతే ఎదురు చూశారో దాన్ని నిలబెట్టుకోవడానికి కోసం మీరు కష్టపడి ఆ రోజున ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, జెడ్పీటీసీలుగా చాలామంది ఇక్కడ ఉన్న మండలాధ్యక్షులు ఆ రోజున నిలబడి పార్టీ కోసం కృషి చేశారు. మర్చిపోలేము ఆ సంఘటనలు. ఆ రోజు నుంచి పార్టీ నిర్మాణంలో మనం మండలాధ్యక్షులు వేసుకుంటూ వెళ్దాం. ఆ నియమంలో పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు ఖచ్చితంగా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇద్దాం. ఎవరైతే ఒక ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారో, ఎవరైతే ఈ ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయి అని కూడా తెలుసుకొని పార్టీ కోసం జెండాను పట్టుకొని మనం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేద్దామని నిర్ణయించుకుని ముందుకొచ్చారో వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ వచ్చి మండలాధ్యక్షులుగా కూర్చోగలిగారు ఆయన ముందు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, కాంట్రాక్టర్లు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారు,
మొబైల్ షాప్ ఓనర్లు ఉన్నారు, చివరికి టైలరింగ్ పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మన మండలాధ్యక్షులుగా. ఎవరు కూడా వెనకాడలేదు. ఉత్తరాంధ్రలో నాకు బాగా గుర్తు, విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో ఆయనకి ప్రత్యేకంగా అభిమానం, నాయకత్వం ఉంది అక్కడ మనలో, కానీ బయటికి రాలేకపోతున్నారు. పెంచండి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇంతకన్నా మంచి వేదిక ఎక్కడ దొరుకుతుంది మనకి రాజకీయాల్లో? జనసేన పార్టీ తప్ప అని పదే పదే ఆయన చెప్పేవాళ్ళు. కానీ లోతుగా ప్రాంతంలో తిరిగినప్పుడు, లోతుగా ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆయన అన్న మాటలు ప్రతిసారి నాకు గుర్తొచ్చాయి. ఎందుకంటే 2018లో ఎన్నికల ముందు నేను పార్టీ చేరిన తర్వాత ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర గురించి మనం ఎక్కువ దృష్టి సారించి అక్కడున్న యువతకి చైతన్యం నింపే విధంగా, మహిళల్ని మనం ముందు తీసుకొచ్చే విధంగా రాజకీయంగా ఒక చక్కటి ఏర్పాటు చేసి మనం శిక్షణ కేంద్రాలు కూడా చేద్దామని ఆ రోజు అనుకున్నాం. ఆ రోజు నుంచి కూడా మీరు ఒకే ఆలోచనతో నడిచారు. ముందు ఏముందనేది మీరు ఎప్పుడు కూడా ఆలోచించలేదు, ప్రశ్నించలేదు. పార్టీ పిలుపు కోసమే మీరు ఎదురు చూశారు. పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చే ఆదేశాలు ఏంటనే దానిపైన మీరు మీ ఆలోచన, మీ భావాలు నిలబెట్టుకున్నారు. మనం చేయాల్సిన ప్రతి కార్యక్రమం కూడా అందులో మన భాగంగా, మన బాధ్యతగా మనం భావించుకుని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా వెళ్ళినప్పుడు నాయకత్వంలో తేడాలు కనపడతాయి, స్థానికంగా ఉన్న సమస్యలు కూడా తేడాలు కనపడతాయి. కొన్ని ప్రాంతాల్లో మనం రాజకీయంగా ఎదుర్కొంటాం, కొన్ని ప్రాంతాల్లో సామాజికంగా మనం ఎదుర్కొంటాం, కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉన్న వసతుల గురించి మనం కష్టపడి ఎదుర్కొంటాం. సమస్యలు ఎన్నో ఉంటాయి. త్రాగునీటి గురించి ఒక జిల్లాలో ఇబ్బంది అయితే రైతాంగం ఇంకో జిల్లాలో చితిపోతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో యువత ఉపాధి కోసం వలసలకు వెళ్ళిపోతున్నారు, ఇతర రాష్ట్రాలకి, వేరే దేశాలకి. అటువంటి దయనీయమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఈ 5 సంవత్సరాలు ఇంకా ఆ పరిస్థితి దారుణంగా మారింది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు అందరూ కూడా పార్టీ నుంచి మీకు పిలుపు వచ్చినప్పుడు అదేదో సరదాగా ఒక రోజు మిమ్మల్ని పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టమనో లేదా మీరు పోయి ధర్నా చేయమనో ఏనాడు కూడా పవన్ కళ్యాణ్ గారు కోరరు. పవన్ కళ్యాణ్ గారు కోరేది ఈ సబ్జెక్ట్ మీద పైన మీరు అవగాహన తెచ్చుకోండి. ఏ సమస్య పైన మనం పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నామో దానిపైన మీరు పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుని ఆ అవగాహనతోటి మీరు పోరాడండి. పోరాటం అనేది ఒక రోజు కోసమో గంట కోసమో కాదు, మీరు నిలబడాలి, క్షేత్రస్థాయిలో నిలబడాలి. చాలా ప్రాంతాల్లో మన వాళ్ళని చాలామంది ఇబ్బంది పెడతారు. పల్నాడు ప్రాంతంలో మీకు తెలుసు ఏ విధంగా ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు జరుగుతో అక్కడ మన మండలాధ్యక్షుల్ని, గ్రామాల్లో ఉన్న మన గ్రామాధ్యక్షుల్ని, మన జనసేన పార్టీకి సంబంధించిన మన నాయకుల్ని, కార్యకర్తల్ని, మహిళల్ని కూడా చివరికి చిన్న చిన్న సంఘటనలు కావాలని సృష్టించి పోలీస్ కేసులు పెట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ పార్టీ ఎప్పుడు కూడా మీ వెంట నిలబడింది. రణస్థలంలో ఆ రోజు చేసిన అద్భుతమైన యువశక్తి కార్యక్రమంలో మీరందరూ కోరిన విషయం, ఉత్తరాంధ్రలో నాయకత్వం బలంగా ఉంది కానీ ముందుకెళ్ళలేకపోతున్నాం, భయపెడుతున్నారు కేసుల మీద అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ ఆదేశాలు ఇచ్చి ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక న్యాయవాది ఏర్పాటు చేయమంటే 2 రోజుల్లోపే మన న్యాయ విభాగం ఉత్తరాంధ్రలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేసి ఒక న్యాయవాదిని పంపించాం. దేనికి చేస్తున్నాం ఈ కార్యక్రమం? ఎందుకంటే మూర్ఖమైన ప్రభుత్వం ఈరోజే చివరికి హైకోర్టు ఒక అద్భుతమైన తీర్పు ఇచ్చింది. రణస్థలం మన మీటింగ్కి కూడా అడ్డుపడాలని చూశారు. జియో నంబర్ 1 అప్పుడే తీసుకొచ్చారు. ఈరోజు హైకోర్టు జియో నంబర్ 1ని కొట్టేసింది. ఇది అప్రజాస్వామికం అని చెప్పింది. నమ్మకం ఉండాలి, ఒక ప్రయాణంలో నమ్మకం ఉండాలి. ఆ రోజే అన్నారు పవన్ కళ్యాణ్ గారు, దీని గురించి మనం వ్యక్తిగతంగా ఎక్కడ కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, నిలబడదాం, ప్రజల కోసం మీటింగ్లు చేసుకుందాం, ఎవరు ఆపుతారో చూద్దాం. ఎందుకంటే జనసేన పార్టీ ఎప్పుడు కూడా అక్కడ ఉన్న పరిస్థితులకి భిన్నంగా అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడు కూడా మనం ఏ కార్యక్రమం చేయం. అటువంటి నిజాయితీ మనలో ఉన్నప్పుడు మనం ఎందుకు దీనికి వెనకడుగు వేయాలి, ఎందుకు భయపడాలనే ఆలోచనతో మనం ఆ కార్యక్రమం చేసుకుంటూ వచ్చాం. మీలో కూడా ఆ ధైర్యం నింపడానికి కోసం ప్రతి జన సైనికుడు అంటే ఎంత ఆయన అభిమానంగా చూస్తారో మీకు తెలియడానికి మన క్రియాశీలక సభ్యత్వమే ఒక నిదర్శనం. ఆలోచించండి, దాదాపు 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు పదవిలో ఉన్న వ్యక్తులు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళు, దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఏనాడైనా వాళ్ళ కార్యకర్తల కోసం లేదా వాళ్ళ కుటుంబాల కోసం ఆలోచించారా? ఎందుకు చేసుకోలేకపోయేటువంటి కార్యక్రమం? ఎక్కడైనా వర్తమాన రాజకీయాల్లో భారతదేశంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం లాంటి కార్యక్రమం ఏ రాజకీయ పార్టీలో ఉందా ఈరోజు కూడా చెప్పమని ఎవరైనా ఛాలెంజ్ చేస్తున్నాను. దురదృష్టమైన పరిస్థితుల్లో మన జన సైనికుడు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెక్ రాసి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మనం ఈ బీమా పథకం ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం అందిస్తుంటే
ఆ కుటుంబాన్ని చూస్తే అక్కడ ఉన్న పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు పార్టీని నమ్ముకుని ఆయనను నమ్ముకుని 500 రూపాయల సభ్యత్వం కట్టి ఆయన బాగుండాలి, ఆయన బాగుంటే పార్టీ బాగుంటుందని నమ్మకంతో కట్టుకున్నారు తప్ప ఈ 5 లక్షల బీమా పథకం వస్తుందని ఏ ఒక్కరు కూడా ఆశించలేదు. అటువంటి వ్యక్తులు మొదటి సంవత్సరం 90,000 నుంచి రెండో సంవత్సరం 3 లక్షలకి, ఈ సంవత్సరం 6,70,000 సభ్యత్వం జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేసుకోగలిగింది. ఈ విషయాలు తెలుసుకుని మీరు గర్వపడండి. మీరందరూ కృషి చేశారు, స్థానికంగా మీరందరూ కృషి చేశారు. ప్రతి మండలం నుంచి అద్భుతంగా మనం ఊహించలేని విధంగా మనకి సభ్యత్వం వచ్చింది. ఈసారి కష్టాలు ఎదుర్కోవాలి, తెలుసుకోవాలి. కానీ కష్టాల్లో కూడా జనసేన పార్టీ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఉంటారు మీ వెంట అనే ధైర్యం ప్రతి జన సైనికుడికి, ప్రతి నాయకుడికి ఉండాలని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. 132 మంది దురదృష్టమైన పరిస్థితుల్లో మన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ప్రాణాలు కోల్పోతే ఈ రోజు వరకు ఆ కుటుంబానికి మనం 5 లక్షల చొప్పున ఆదుకోగలిగాం. 132 కుటుంబాలని మన రాష్ట్రంలో. ప్రతి కుటుంబానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి, జిల్లా నాయకులందరూ కలిసి వస్తారు, జిల్లా నాయకత్వం అందరూ వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి పవన్ కళ్యాణ్ గారు రాసిచ్చిన 5 లక్షల రూపాయల చెక్కు వాళ్ళకి అందించి ఒక భరోసా నింపి, మేము ఉన్నాం మీ వెంట, మీ బిడ్డల గురించి మేము చూసుకుంటాం, ఇబ్బంది పడబాకండి అని చెప్పి ఒక ధైర్యం నింపి మనం వస్తాం. దీని వెనక ఏంటి అర్థం? ఇదేదో రాజకీయాలు చేసేది కేవలం మనం అనుభవించుకోవడానికి కోసం కాదు. ఆయన తన సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వ్యక్తి రాజకీయాల్లో ఎవరైనా ఉన్నారా ఈరోజు వరకు చెప్పండి? ఏ కార్యక్రమం చేశారా ఈరోజు వరకు చెప్పండి? రాజకీయాల ద్వారా పదవులు పొందుతారు, రాజకీయాల ద్వారా వాళ్ళ కుటుంబాలకి మరింత దోచుకోవడానికి, విలువైన ఆస్తులు లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎంత నిజాయితీగా చేస్తున్నారు ఆయన ప్రయాణం అంటే, ఈ పార్టీ ఆఫీస్ కూడా మీకు తెలుసు, ఎన్నికల ముందు ఇక్కడ భూమి కొని ఆ రోజులోనే వాళ్ళ తల్లిగారి పేరు మీద తీసుకుని ఈ భూమి వారు ఇచ్చిన డబ్బులతోటి మనం ఈ పార్టీ కార్యాలయం మనం ఏర్పాటు చేసుకున్నాం, నిర్మాణం చేసుకున్నాం. నిన్న రాజమండ్రిలో కేంద్ర కార్యాలయం నిర్మాణం చేశాం. ప్రతి ప్రాంతంలో ఈ విధంగా ఒక చక్కటి కార్యాలయం ఏర్పాటు చేసి మన జన సైనికులకి, సామాన్యులకి మన పార్టీ చేసే కార్యక్రమాలు తెలియాలనే ఉద్దేశంతో ఆయన చేసిన ఆలోచన ఇది. అర్థం చేసుకోండి, నిలబడండి. ఎందుకంటే సోషల్ మీడియా చూసి రకరకాల విధాలుగా మనలందరినీ కూడా కించపరచడానికి, వ్యక్తిగతంగా ఆయన పైన ఆరోపణలు చేసి అనేక శక్తులు ఈరోజు కదిలొచ్చాయి. 2019 ఎన్నికల్లో కూడా ఇదే విధంగా చేశారు. విషయాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కనుక్కోండి మీరు. ప్రతి నియోజకవర్గంలో 2 పెట్టి జీతాలు ఇచ్చి కావాలని మన పైన దుష్ప్రచారం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఆ రోజున 2019 ఎన్నికల్లో కూడా మరొక్కసారి అధికారం ఉంది కాబట్టి చేతుల్లో, విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు కాబట్టి ఒక సంస్థని ఏర్పాటు చేసుకుని ఆ సంస్థ ద్వారా ప్రతి నియోజకవర్గాల్లో కూడా మన పైన దుష్ప్రచారం పెట్టాలి, జనసేన పార్టీని ఇంకా తగ్గించాలి, ఎదగనివ్వకూడదనే భావనతోటి ఒక విష ప్రయత్నం జరుగుతూ ఉంది. మీకు ఒక బాధ్యత ఉంది. మీరందరూ కూడా ప్రతిరోజు పార్టీ పంపించే సందేశాలు, మేము పంపించే కమ్యూనికేషన్, ఈ అస్త్ర యాప్ అనేది మనం తయారు చేసాం. అస్త్ర యాప్ని ప్రతి ఒక్కరు మండలాధ్యక్షులు, ప్రతి ఒక్క డివిజనల్ అధ్యక్షులు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అస్త్ర యాప్లో పార్టీ నుంచి మన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన సందేశాలు ఏంటి, ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాం, భవిష్యత్తులో మనం తీసుకోబోయే నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరందరూ కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో చేసిన కార్యక్రమాలను కూడా ఆ అస్త్ర యాప్లో పెట్టి మనం ప్రజలకు అందే విధంగా, మన పార్టీకి అందే విధంగా మనం ముందు తీసుకెళ్తాం. సోషల్ మీడియా అనేది మనం ఒక శక్తిగా మనం ఉపయోగించుకోవాలి. కానీ సోషల్ మీడియా ద్వారా మనం నలిగిపోయి ఎవరో మన పైన దుష్ప్రచారం చేస్తే ఎక్కువగా ఫార్వర్డ్లు చేసేది ఎవరు? చూడండి మీరు ఒకసారి గ్రూపుల్లో, మన వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, మన ఫేస్బుక్లో కానివ్వండి, తొందరపడి అదేదో నిజమే అనుకుని మన పైన ఏమైనా దుష్ప్రచారం చేస్తుంటే దాని గురించి కూడా మన వాళ్ళే స్పందించి మనమే దాన్ని ప్రచారం చేసుకుంటూ పోతే అది చాలా పెద్ద పొరపాటు. అర్థం చేసుకోండి, నిలబడండి మీరు పార్టీ కోసం. ఆయన ఏ విధంగా త్యాగం చేశారని కూడా ఆయన ఎప్పుడు భావించరు. ఆయన ఒక బాధ్యతగా భావిస్తారు. మన రాష్ట్రం గురించి, మన ప్రజల గురించి, మన కోసం త్యాగంగా ఏనాడు భావించారు ఆయన. కౌలు రైతుల విషయంలో నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఉదయం మేము బయలుదేరి ఆ రోజు ఉగాది పండుగ రోజు పార్టీ కార్యాలయానికి వెళ్తుంటే ఈ కౌలు రైతుల విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటే, ఈరోజు ఉగాది కదా, మనం రైతుల కోసం మంచి కార్యక్రమం ప్రకటిద్దామని ఆయన అన్నారు. సుమారు 600 నుంచి 700 మంది పాపం ఆత్మహత్య చేసుకుని ఉంటారు రాష్ట్రంలో. వాళ్ళ కుటుంబాలకు ఏదో విధంగా మనం ఆర్థిక సహాయం చేద్దామంటే రకరకాల చర్చల్లో భాగంగా చివరికి ఆయన బలంగా నిర్ణయం తీసుకుని 1,00,000 రూపాయలు ఇచ్చేద్దాం ఒక కుటుంబానికి.
దానికి 5 కోట్ల రూపాయలు నేను విరాళం ఇస్తామని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. కానీ చివరికి లెక్కలు తీస్తే వివిధ జిల్లాల నుంచి మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పోలీస్ సూపరింటెండెంట్ల ద్వారా మనం సమాచారం తెప్పించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు మన రాష్ట్రంలో. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందో చూడండి. కానీ మనం ఎక్కడ వెనకాడలేదే. ఏ జిల్లాకి వెళ్ళినా 200 మంది, 300 మంది, 150 మంది ఆ కుటుంబాలని పిలిపించుకుని వాళ్ళ బిడ్డలకి చదివించేది మన జిల్లా అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మనం తనామన అనే భావన గురించి పట్టించుకోకుండా ఆత్మహత్య చేసుకున్న పేద కుటుంబాలకి బాసటగా నిలబడింది జనసేన. చాలా గర్వంగా ఇటువంటి కార్యక్రమం మనం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోగలిగాం. అర్థం చేసుకోండి. రోడ్ల గురించి ఎవరైనా చేశారా కార్యక్రమం చెప్పండి. రోడ్లు ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో ఉండే ఈ గ్రామాల్లో మనకి రోడ్లు. ఎవరైనా ఏ పార్టీ అయినా ఈరోజు రోడ్ల గురించి ఎప్పుడైనా ఆలోచించిందా? మన రాష్ట్రంలో మన పౌరులు భయపడుతున్నారు. సంక్షేమం అని బటన్ నొక్కుతున్నాడు. అయినా ఆపేస్తాడేమో సంక్షేమాన్ని. పాపం పేదవాళ్ళు సామాన్యులు ఎవరైతే గలం విప్పలేరో వాళ్ళు భయపడుతున్నారు, మాట్లాడలేరు, ప్రభుత్వాన్ని నిలదీయలేరు. కానీ ఆ బాధ్యత మనం తీసుకోవాలి. మనం జాగ్రత్తగా దాని గురించి సమాచారం తెప్పించుకొని ఈ సంక్షేమ పథకాల గురించి, ఈ రోడ్ల గురించి, ఈ రక్షిత మంచినీటి పథకం గురించి, గ్రామాల్లో పట్టణాల్లో ఉన్న శానిటేషన్ సమస్యల గురించి మీరు మాట్లాడాలి. అది మీ బాధ్యత. ఎందుకంటే పార్టీ అనేది మనం కేవలం ఎన్నికలప్పుడే మనం నిలబడదాం, ఆ రోజు వచ్చి పని చేసుకుంటాం అంటే సరిపోదు. మీలో చాలామంది చిన్న వ్యాపారస్తులు, మీరు చెప్పారు ఆ రోజున చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాం. చాలామంది అందులో రైతులు కూడా ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్న వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు చాలామంది మన మండలాధ్యక్షులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఏంటంటే దయచేసి మీరు వెచ్చించే సమయం పార్టీ కోసం మనస్ఫూర్తిగా చేయండి. అది రోజుకి గంట అయినా పర్లేదు, 2 గంటలైనా పర్లేదు. కానీ ఆ 2 గంటలు మాత్రం చాలా మనస్ఫూర్తిగా మన పార్టీ బలోపేతం కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన మీ అందరిలో వచ్చే విధంగా దయచేసి మీరు ఆ కసరత్తు చేసి ఒక టైం టేబుల్ రెడీ చేసుకొని ప్రతి వారం ఈ కార్యక్రమం చేద్దామని మీరు ముందుకెళ్ళండి. మొన్న ఉత్తరాంధ్రలో, అంటే ఉత్తరాంధ్రాన్ని అనేక సార్లు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ప్రతి నియోజకవర్గం చాలా లోతుగా సమీక్షించినప్పుడు నాకు చాలా ఆనందం నింపింది. అటువంటి నాయకత్వం ఉంది మనకి ఉత్తరాంధ్రలో, అటువంటి యువత ఉన్నారు మనకి ఉత్తరాంధ్రలో. నిలబడే వ్యక్తిత్వం, స్వార్థం లేని వ్యక్తిత్వం, ప్రజల కోసం సమాజం కోసం నిలబడే వ్యక్తులు, ఈ వ్యవస్థ పైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు అనేక మంది ఉత్తరాంధ్రలో ఉన్నారు మన పార్టీలో. చాలా గర్వపడాలి మనం. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. నిలబడండి, ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఎందుకు మార్పు రాదో మనం చేసి చూపిద్దాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కోరిన మేరకు ఉత్తరాంధ్రలో మార్పు తథ్యం. ఆ మార్పు 100% వస్తుంది. జనసేన పార్టీ చాలా బలంగా ఆ ప్రాంతాల్లో మనం రాబోయే రోజుల్లో మార్పు తీసుకురాబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలుపుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చేసిన కార్యక్రమం మీరందరూ కూడా చాలా మనస్ఫూర్తిగా నిలబడతారు. మన జిల్లా అధ్యక్షులకి తోడుగా ఉంటారు. కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ కూడా రానివ్వబాకండి. ఎందుకంటే నాయకత్వంలో ఒక్కోసారి చిన్న ఈగో సమస్యలు, మాకు ఫోన్ చేసి చెప్పలేదు, లేకపోతే మాకు వాట్సాప్ మెసేజ్ రాలేదు, లేకపోతే నాకన్నా ముందు ఆయనకి చెప్పారు, ఇటువంటివన్నీ చిన్న సమస్యలు. మనం ఈ ప్రయాణం చేస్తున్నామంటే ఆయన తీసుకున్న నిర్ణయం మేరకు మనం ఈ ప్రయాణానికి కట్టుబడి ఉండాలి. అదొక్కటే, ఒక్క పాయింట్ మీద మీరు నిలబడండి. మన బలం ఏంటో మనం చూపిద్దాం. ప్రజల్లో తిరిగినప్పుడు గతంలో కన్నా ఇప్పుడు ఎంత ఎక్కువైందో ఆదరణ మీకే తెలుసు, మీకే అర్థమవుతుంది. జనసేన పార్టీ జెండా పట్టుకుంటే సామాన్యుడు వచ్చి మీకు చెప్పుకుంటాడు, నా సమస్య గురించి దయచేసి మీరు మాట్లాడండి అని. ఎందుకు? దాని వెనక ఎంత కసరత్తు జరిగింది అర్థం చేసుకోవాలి. ఎవరైనా ఆ రోజున ఆయన అభినందించారా? పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే మనస్తత్వం ఉండాలంటే ప్రశ్నించడానికి కోసమే ఈ పార్టీ పెట్టామంటే ఆ రోజు ఏమైనా ఆలోచించారా? సామాన్యుడి గలం కోసం, సమాజంలో జరుగుతున్న అనవసరమైన కరప్షన్ కోసం కావాలని ఇబ్బంది పెట్టి దౌర్జన్యాలకి, దాష్టికాలకి పాల్పడుతుంటే నిలబడేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ధైర్యంగా ఒక్క జన సైనికుడు, మన వీర మహిళ. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎక్కడ కూడా తగ్గం, ఏ సమస్య వచ్చినా కూడా తగ్గం. నిన్న తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తుంటే అధికారులు వచ్చి రైతుల్ని బెదిరించి వాళ్ళు రోడ్డు మీద వేసుకున్న ధాన్యాన్ని హడావడిగా రాత్రి కొనేయాల్సిందే పవన్ కళ్యాణ్ గారు వచ్చే లోపనంటే ఒక రైతు మాత్రం నిలబడి, నేను మాత్రం ఇది కదలనివ్వను, మా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఆయనకి మేము చూపించుకోవాలి. మేము అక్కడ 1,00,000 రూపాయలు ఉందా సరుకు, 2 లక్షలు ఉందా అని నాకు అనవసరం, కానీ ప్రతి గింజ ప్రభుత్వం కొంటా అని చెప్పారు కాబట్టి ముందు పవన్ కళ్యాణ్ గారికి మేము చూపించుకొని మా బాధ ఏంటో మేము చెప్పుకుంటామని నిలబడ్డారు. అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులు మన దేశంలో ఎంతమంది ఉన్నారో మీరు అర్థం చేసుకోండి. నిలబడండి. దేని గురించి కూడా మీరు వెనకడుగు వేయబాకండి. అనుమానాలు కావాలని మనలో సృష్టిస్తున్నారు.
నేను అది కూడా చెప్తున్నా. ఈ రాజకీయ ప్రస్థానంలో మనలో మనకే అనుమానాలు సృష్టించి గతంలో కూడా మనని దెబ్బకొట్టారు. ఈ సందర్భం మాత్రం దానికోసం కాదు. మీరు ఆలోచించుకోవాలి, నిలబడాలి, మన భవిష్యత్తు ఏంటని మీరు తెలుసుకోవాలి. దానికి మీరు అంకిత భావంతో పనిచేయాలి. ఎక్కడ కూడా తగ్గాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రామంలో సమస్య ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంటూ రోజుకొక సమస్య వస్తుంది మన రాష్ట్రానికి. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా సంవత్సరానికి 4-5 సమస్యలు వచ్చేవి. ఈయన వల్ల ఏంటంటే ప్రతిరోజు ఒక సమస్య వస్తుంది. ఆ సమస్య మీరు గుర్తించి క్షేత్రస్థాయిలో దానికోసం నిలబడండి, పోరాటం చేయండి. గ్రామాల్లో ఉన్న పరిస్థితులు మండలంలో ఉండకపోవచ్చు. మండలం దగ్గర మనం స్పందన కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. సామాన్యుల పక్షాన మీరు పోయి నిలబడి స్పందన కార్యక్రమాల్లో పాల్గొనండి. జగనన్నకు చెబుదాం అని కొత్తగా మొదలుపెట్టాడు. ఇది ఎప్పుడు మొదలుపెట్టాడండి? ఈయన ఒక వారం అయింది మొదలుపెట్టి. కానీ ప్రకటించింది ఎప్పుడు? మొట్టమొదటి జనవాణి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వస్తున్నారంటే ఆ రోజు ప్రకటించాడు. సామాన్యుల దగ్గర దరఖాస్తు తీసుకోలేని ప్రభుత్వం, సామాన్యుల దగ్గర అర్జీలు తీసుకోలేని ప్రభుత్వం, వాళ్ళకి నిజాయితీగా పరిష్కారం చూపించలేని ప్రభుత్వం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమం పెట్టి ప్రజల్లోకి వస్తున్నానంటే భయపడి హడావడిగా ఆ రోజు ప్రకటించారు. సంవత్సరం క్రితం ప్రకటించారు. ఈ రోజున వారం క్రితం మళ్ళీ హడావడిన ఇంకో బటన్ నొక్కాడు. ఈ బటన్ నొక్కితే ఎవరికి వెళ్తుంది ఫోన్ కాల్? పోనీ ముఖ్యమంత్రికి ఏమైనా చెప్పుకోగలుగుతున్నావా? సమస్య పరిష్కారం అయిందా? స్పందనలో 98.2% సమస్యలన్నీ పరిష్కారం చేశారని ప్రకటించారు. ఇది వాస్తవమా? చెప్పండి మీరు ఎవరైనా. గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఇదేనా? సామాన్యులు ఎదుర్కొన్న సమస్యలు 98% పరిష్కారం చేశామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇంటింటికి వచ్చి స్టిక్కర్లు అంటించారు. మొన్న నేను చీపురుపల్లి నియోజకవర్గంలో వెళ్ళాను. చీపురుపల్లి నియోజకవర్గంలో ఓ చిన్న ఘర్షణ జరిగింది. మన జన సైనికుల్ని కొట్టారు. ఒక వృద్ధుడు పాపం 72 సంవత్సరాలు, ఆయన తల కూడా పగిలింది. పవన్ కళ్యాణ్ గారు ఆ ముగ్గురు ఎవరైతే పాపం బాగా సీరియస్ ఇంజరీస్ అయ్యాయో వాళ్ళందరికీ 50,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఆర్థిక సాయం అందిద్దామని ప్రకటించారు. ఆ మండలాధ్యక్షులకి ఈ రోజున ఆ చెక్కులు కూడా ఇవ్వబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు చివరికి ఈరోజు సాయంత్రం. ఆ రోజున నేనే ఆశ్చర్యపోయిన గ్రామాల్లోకి వెళ్ళినాక. దేని గురించి తగదా అని అడిగాను. అంటే వీళ్ళు బ్యాగులు వేసుకొని 10 మంది మా వీధిలోకి వచ్చారు. వచ్చి స్టిక్కర్ అంటించబోతుంటే నా ఇంటి మీద మాత్రం స్టిక్కర్ అంటించొద్దని చెప్పాను అన్నాడు. ఎందుకు అని అంటే 1,80,000 రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేస్తే అవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం నుంచి కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన 1,80,000 రూపాయలు మంజూరు చేస్తే 30,000 రూపాయలు నేను లంచం తీసుకున్నావు నువ్వు నా దగ్గర. ఎందుకు, నీకేం అర్హత ఉంది నా ఇంటి మీద స్టిక్కర్ అంటించడానికి ప్రశ్నించాడు. అది తట్టుకోలేక మరుసటి రోజు వీళ్ళందరూ కూడా గుమ్ముగుడి ఒక 15 మంది 20 మంది వచ్చి దాడి చేసిన పరిస్థితులు. ఆ విధంగా భయపెట్టించి ప్రజల్ని ఏదో విధంగా ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. మీరందరూ కూడా దాని గురించి ఆలోచించండి. ఏ పథకమైనా సరే దీని వెనక ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఇసుక దోపిడీ గురించి ఎంత విపరీతం అయిపోయిందో మీకు తెలుసు. ప్రతి గ్రామంలో ఉంది ఈ సమస్య. ఏ జిల్లాలో లేదో చెప్పండి మీకు. గతంలో మనకి 1,200-1,400 దొరకాల్సిన ట్రాక్టర్ ఈ రోజున 14,000-15,000కి అయిపోయిందంటే సమస్య దేనికోసం? ఎవరి జేబులు నిండుతున్నాయి? ఎన్ని కొండలు కొట్టేస్తారు, ఎన్ని ఇసుక నదులు అన్నీ తవ్వేసి ఎంతమంది చనిపోయారో చూశారు మీరు. గతంలో చిన్నపిల్లలు ఈ వేసవి కాలంలో స్కూల్ హాలిడేస్ వచ్చినాక ఈతకు వెళ్ళేవాళ్ళు. సముద్రంలో చాలామంది చనిపోయేవాళ్ళు, కానీ నదుల్లో ఎవరైనా చనిపోయేవాళ్ళో చెప్పండి. ఇది నేను ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నాను. ప్రతి రివర్ బెడ్లో కూడా వీళ్ళు పొక్లెన్లు పెట్టి తవ్వేస్తుంటే తెలియక పాపం అడుగు వేసి ఎంతమంది మునిగిపోయి చనిపోయారు. ఒక్క కృష్ణానదిలోనే విజయవాడ ప్రాంతంలో 136 మంది చిన్నపిల్లలు ఈ ఒక్క సంవత్సరంలోనే పాపం ప్రాణాలు కోల్పోయారు అటువంటి పొరపాట్ల వలన. అక్కడ గతంలో మనకు కనపడేది, కానీ ఈరోజు అక్కడ ఇసుక లేదు. తెలియక కొంచెం నీళ్ళుంటే అడుగేసే వరకు మునిగిపోయి ఎంతోమంది చనిపోతున్నారు. అంత దారుణంగా తవ్వేశారు. మన వనరులన్నీ కూడా కొల్లగొట్టేశారు. రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారు. దయచేసి మీరు పార్టీ నుంచి అందే సమాచారాన్ని మీరు అర్థం చేసుకోండి. పార్టీ నుంచి చాలా కష్టంగా, అది కూడా చెప్తున్నాను, ఒక ప్రెస్ నోట్ పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారంటే దాంట్లో చాలా వెనక ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఆయన ఆలోచన, ఆయన భావాలు, ఆ సమస్యకి పరిష్కారం ఏ విధంగా చేయాలి అనే అంశం కూడా దాంట్లో ఉంటుంది ఖచ్చితంగా. కేవలం ఒకరిని మనం విమర్శన చేయడానికి కోసం మాత్రం మన జనసేన పార్టీలో ప్రెస్ మీట్లు కానీ ప్రెస్ నోట్లు కానీ ఏనాడు కూడా మనం రిలీజ్ చేయం. మన భవిష్యత్తు కోసం, మన సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఎందుకు ఈ పొరపాటు జరిగింది అని ఆ విధంగా ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి మన పార్టీ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి ఈ సందేశం వెళ్ళాలని ఒక ప్రయత్నం ఆయన చేస్తారు. మీరు ఒక బాధ్యతగా మండలాధ్యక్షులుగా
మీరు దయచేసి స్థానికంగా ఉన్న నాయకత్వం ఎక్కడైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ ఇన్ఛార్జీలతోటి మీరు మంచి సమన్వయకర్తలుగా మీరు వ్యవహరించండి. మీరు మన జిల్లా అధ్యక్షుల దగ్గర మీరు రెగ్యులర్గా మీటింగ్లు పెట్టుకోండి. ప్రతి మండలంలోనూ ప్రతి డివిజన్లోనూ నెలకు ఒకసారి కంపల్సరీగా మీటింగ్ జరగాలి. కంపల్సరీగా ఒక డేట్ అనుకోండి. మీరు తూర్పుగోదావరి జిల్లాలో అద్భుతంగా మన దుర్గేష్ గారు చేస్తారు. ప్రతి 5వ తారీఖు నెల ఎక్కడ ఏంటనేది వేరే అంశం, కానీ ప్రతి నెల 5వ తారీఖున తూర్పుగోదావరి జిల్లాలో మీటింగ్ జరగాల్సిందే. ఆ విధంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా మీరందరూ కూడా ఆ స్ఫూర్తిని మీరు తీసుకెళ్ళండి. మొదటి వారమో లేకపోతే ఆఖరి వారమో మధ్యలోనో ఒక తేదీ అనుకుని ఈ తేదీన మన అందరం కూడా పలానా చోట మనం కలుద్దాం అనే ఒక నిర్ణయం తీసుకుని మీ మండలంలో మీరు ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళమని నేను కోరుతున్నాను. సాంకేతికంగా మనం చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సోషల్ మీడియాను ఉపయోగించుకోండి, ఫోన్లు ఉపయోగించుకోండి, వాట్సాప్లు ఉపయోగించుకోండి, కాన్ఫరెన్స్ కాల్లు పెట్టుకోండి. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటే మనం చాలా చక్కగా లోకల్గా ఉన్న సమస్యల్ని ప్రజల్లోకి ఇంకా మనం జాగ్రత్తగా తీసుకెళ్ళగలుగుతాం. వీటితో పాటు పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తొందరపడి మీరు ఒక విషయం పైన స్పందించబాకండి. ఎందుకంటే మీరు బాధ్యత కలిగిన వ్యక్తులు. మీకు ఒక చక్కటి బాధ్యత పార్టీలో మీరు పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా జనసేన పార్టీకి మిమ్మల్ని మండలాధ్యక్షులుగా డివిజన్ ప్రెసిడెంట్లుగా మిమ్మల్ని నియమించారు. మీకు ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతని మీరు జాగ్రత్తగా మీరు తెలుసుకొని మనం వేసే ప్రతి అడుగు పార్టీకి ఎక్కడ కూడా నష్టం జరగకూడదు. ఒక డిసిప్లిన్ అనేది మనం మెయింటైన్ చేయాలనేది మీరు ఆలోచించుకోండి. చాలా అవసరం. పార్టీలో డిసిప్లిన్ అనేది చాలా అవసరం. లేకపోతే ఇంత సమూహాన్ని, ఇంతమంది వ్యక్తుల్ని, ఇన్ని ప్రాంతాల్లో ఉన్న మన నాయకత్వాన్ని అందరినీ కూడా సమీకరించుకుని కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలంటే సామాన్యమైన విషయం కాదు. ప్రతిరోజు ఎక్కడో చోట చిన్న చిన్న సమస్యలు ఉంటానే ఉంటాయి. ఆ సమస్యలు గుర్తించి ఆ సమస్యల పరిష్కారం కోసం మేము ఎప్పుడు కూడా అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటాం. ఆయన కూడా చాలామందికి తెలియక ఏదో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి జిల్లాలో జరుగుతున్న విషయాలు, ఏ జిల్లాలో మన పార్టీ కానీ మన జన సైనికుడు కానీ ఇబ్బంది అయినా కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నోటీసులోకి వెళ్తుంది. తెలుసుకుంటారు ఆయన ఎక్కడ పొరపాటు జరిగింది, ఏమైంది, ఎందుకు దెబ్బలు తగిలినాయి, ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు. కేసుల విషయంలో కూడా ఎక్కడ కూడా మనం తగ్గాం. నేను ఈరోజు మీకు మాట ఇస్తున్నాను. ఆయన అన్న మాట నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఆ రోజునే నిర్ణయం తీసుకున్నాం. మన జన సైనికుడికి ఎక్కడైనా లీగల్గా ఇబ్బంది పెట్టి కావాలని కేసులు బనాయిస్తే జనసేన పార్టీ మీకు అండగా నిలబడుతుంది. ఆ లీగల్ ఖర్చులన్నీ కూడా మేము భరించుకొని పార్టీ నుంచి మీకు ఎక్కడ ఇబ్బంది కాకుండా పార్టీ కోసం మీరు ఇంత అంకిత భావంతో పనిచేస్తున్నప్పుడు అదొక బాధ్యతగా మేము భావించుకొని ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ప్రతి మండలంలో కూడా కమిటీలు వేసుకోవాలి. చాలామంది ఇంకా పూర్తి చేయలేదు. ప్రతి మండలంలో ఒక మండలాధ్యక్షులు ఉంటారు, 2 ఉపాధ్యక్షులు ఉంటారు, 4 ప్రధాన కార్యదర్శులు ఉంటారు, 6 కార్యదర్శులు ఉంటారు, 9 మంది సంయుక్త కార్యదర్శులు ఉంటారు. ఈ ఫార్మాట్ని మీరు దయచేసి మీరు మన పార్టీ ఆఫీస్ నుంచి మీకు పంపిస్తారు. వాట్సాప్లో ఆల్రెడీ చాలాసార్లు పంపించారు. ఎవరైతే కమిటీలు పూర్తి చేయలేదో తక్షణమే ఆ కమిటీలు పూర్తి చేసే విధంగా మీరు బాధ్యత తీసుకుని ఈ నెలాఖరుకల్లా ప్రతి కమిటీ కూడా మండలంలోనూ పట్టణాల్లోనూ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా మనకు ఉంది. దాన్ని మీరు బేస్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్షన్లు మనకి దగ్గరలో ఉన్నాయి. మొట్టమొదటి బాధ్యత మనం తీసుకోవాల్సింది మనం ఓటర్ లిస్టులో చాలా రకాలుగా ఇర్రెగ్యులారిటీస్ కనపడుతున్నాయి. చాలామంది ఆల్రెడీ మనకి ఫోన్లు చేస్తున్నారు. కావాలని మన జన సైనికుల్ని, మన జనసేన పార్టీ సింపథైజర్ని ఎవరైతే గతంలో మన ఓటర్లుగా నిలబడ్డారో వాళ్ళ పేర్లు తొలగిస్తున్నారు అనేది చాలామంది సమాచారం మన దృష్టికి తీసుకొచ్చారు. అప్రమత్తం అవ్వాలి. మీరు సిద్ధంగా ఉండాలి. ప్రతి వీధిలో మీరు పర్యటించండి, చెక్ చేయండి ఏమైంది, ఎక్కడ వచ్చింది, ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదా, లేకపోతే మీరు నమోదు చేసుకోండి అని చెప్పి మీరు మీతో పాటు ఆ ఫోన్లు కూడా తీసుకెళ్తే యాప్లో నమోదు చేయించుకోవచ్చు ఎలక్ట్రానిక్గా. లేకపోతే లోకల్గా ఉన్న తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తహసీల్దార్ గారికి ఆ ఫామ్ ఇస్తే తప్పకుండా ఆ ఓటు తొలగించిన పేరు ఏదైతే ఉందో మరొకసారి చేర్చేటట్టు ఒక ప్రయత్నం చేయాలి. సో ఓటర్ లిస్ట్ బాధ్యత కూడా మీరు తీసుకోవాలి. చాలా ముఖ్యమైన బాధ్యత అది. జనసేన పార్టీ కోసం మనం రేపటి రోజున ప్రభుత్వంలోకి రావాలి, మన నాయకుడిని మన ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నప్పుడు మీరందరూ కూడా మొట్టమొదటి అడుగు మీరు వేయాల్సింది ఓటర్ లిస్ట్ తోటి, ఓటర్లతోటి. ఎవరున్నారు ఓటర్లు, ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు, వేరే ఊర్లో ఏమైనా ఉన్నారా, పొరపాటున పేర్లు ఏమైనా మిస్ అయినాయా, ఇవన్నీ కూడా మీరు సమీక్షించుకుంటూ ఉండాలి రెగ్యులర్గా ఇప్పటి నుంచే. ఎందుకంటే ఓటర్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ వచ్చింది, జిల్లా అధ్యక్షుల దగ్గరకు వచ్చింది. జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి మీరు కాపీలు తెప్పించుకోండి, లేదా మీకు ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి మీకు. కానీ హార్డ్ కాపీ మాత్రం ఆల్రెడీ మన జిల్లా అధ్యక్షులకి, జిల్లా ఆఫీసులకి చేరిపోయినాయి కాబట్టి ఆ కాపీలు తెప్పించుకొని మీరు ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఉపయోగించుకోండి. ఎవరైనా సరే మీరు మండలంలో
ఎవరు ముఖ్యమైన నాయకులు అనేది మీరు ఐడెంటిఫై చేయండి. 10 మందిని, అది ఏ పార్టీ అనే ఉండొచ్చు. 10 మంది ఎవరైతే స్థానికంగా కొంచెం పలుకుబడిన వాళ్ళు, రేపటి రోజున మన ఎలక్షన్ అప్పుడు, మన నాయకుడు వచ్చినప్పుడు, మన అభ్యర్థి వచ్చినప్పుడు వాళ్ళని ఎవరిని కలవాలి, ఎవరి ద్వారా రేపు మనకి ఇంకా ఓట్లు పెరుగుతాయి, మనం కష్టపడి పార్టీని గెలిపించుకోగలుగుతాం అనే అంశాలపైన మీరు 10 మందిని మీరు గుర్తించండి. మీ ప్రతి మండలంలో కూడా అది స్థానికంగా బలమైన వ్యక్తుల్ని మీరు ఖచ్చితంగా కలవాల్సిన అవసరం ఉంది. కలిసినాక జిల్లా నాయకత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మనకి ఉన్న ఇన్ఛార్జీలు లేదా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా మీరు వాళ్ళ ఫోన్ నంబర్లు, పేర్లు, వివరాలు పంపిస్తే తప్పకుండా ఏదో ఒక రోజు వాళ్ళతో సంప్రదించి ఇంకా మన పార్టీ బలోపేతంగా ఏం చేయాలని మనం ముందడుగు వేయగలుగుతాం. అదేవిధంగా మీరు స్థానికంగా ఉన్న పోలీస్ సిబ్బందితోటి మీరు సామరస్యంగా కలిసి ఒకసారి ఏం చేస్తున్నాం, మన పార్టీ నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం, మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఎప్పుడు డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏ విధంగా ఒక మంచి నాయకత్వం ద్వారా ఈ రాష్ట్రంలో ఎంప్లాయీస్కి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా గౌరవించే విధంగా మనం ముందుకెళ్తున్నాం ఒక రాజకీయ పార్టీగా. అది కూడా మీరు స్థానికంగా ఉన్న అధికారులను కలిసి వివరించాల్సిన అవసరం మీకు ఉంది. ఎందుకంటే రేపటి రోజున తప్పకుండా వాళ్ళు కూడా విసుకెత్తిపోయారు ఈ ప్రభుత్వంతో, వాళ్ళు కూడా నిలబడతారు మనకి, వాళ్ళు కూడా తప్పుడు కేసులు పెట్టరు, వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. మీరు మంచి మనసుతోటి వాళ్ళని పోయి కలిసి పార్టీ నుంచి మాకు బాధ్యత ఉంది, ఒక మండలాధ్యక్షుడుగా దయచేసి నేను ఫోన్ చేసినప్పుడు ఈ సమస్య పైన మీరు స్పందించండి అని చెప్పి మీరు కలుసుకొని మీలో మీరు వాళ్ళని రెగ్యులర్గా టచ్లో ఉంటే మీరు మన జన సైనికులకి భరోసా ఇచ్చిన వ్యక్తులుగా మీరు మారుతారు. దాన్ని గుర్తుపెట్టుకోండి. రకరకాల మనుషులు రాజకీయాల్లో ఏదో విధంగా మాట్లాడుతూ ఉంటారు, నిజాయితీ మాత్రం ఎవరిలో లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రోజు పొద్దాక మీరు టీవీలో చూస్తారు. నిన్న మొన్న కూడా మళ్ళీ ఇంకోసారి ఆ మహానుభావుడు మంత్రి వాగుతూ ఉన్నాడు. చనిపోయిన కుటుంబం 5 లక్షల రూపాయలు చెక్ వస్తే 2 లక్షలు దోచుకున్న వ్యక్తి ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ గురించి మాట్లాడతాడు. మన ప్రస్థానం మన ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం. దీంట్లో ఎక్కడ కూడా వెనకాడం. దాంట్లో నిజాయితీ ఉంది మన మాటల్లో. నిజాయితీ అనేది కేవలం ఉపన్యాసాలకే పరిమితం గారు. పవన్ కళ్యాణ్ గారు చేసి చూపిస్తారు, నిలబడతారు, మీకోసం నిలబడతారు. ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ పోయి టీవీల ముందు డిబేట్లు పెట్టుకుని సరదాగా ఏదో నోరు ఉంది కదా అని చెప్పి మాట్లాడుకుంటూ పోతే నాకు మొన్న చాలా ఆశ్చర్యం కలిగించింది. మొన్న సత్తెనపల్లిలో జరిగిన సంఘటనలో మీ అందరికీ తెలుసు, ఒక పేద మహిళ బిడ్డ చనిపోతే ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం నుంచి నీకు డబ్బులు ఇప్పిస్తా అని చెప్పిన వ్యక్తి 5 లక్షల రూపాయలు చెక్ రాగానే ముందు సపరేట్గా వేరే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి అవసరం ఉన్నా లేకున్నా మనకు అనవసరం 2 లక్షల రూపాయలు ముందు మాకు అవసరం అని చెప్పి ఆ కుటుంబాన్ని బెదిరిస్తే ఆ రోజు జనసేన పార్టీ ఆ మహిళకి ఆమెని వీర మహిళగా మార్చి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పార్టీ నుంచి 400 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించి మన జిల్లాధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, జిల్లాధ్యక్షుడు వెంకటేశ్వరరావు లేడా, జిల్లాధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, వీళ్ళందరూ సత్తెనపల్లి నాయకులు, మండలాధ్యక్షులు అందరూ కూడా చాలా అద్భుతంగా పోరాటం చేశారు. అటువంటి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో రావాలి. ఎందుకంటే చాలా భయంకరమైన అవినీతి జరుగుతోంది. ప్రతి మంత్రి, ప్రతి ఎమ్మెల్యే ఈరోజు అవినీతిలో కూరుకుపోయి ఉన్నాడు. ప్రశ్నించండి, సామాన్యుల కోసం మీరు నిలబడండి, అండగా నిలబడండి. వ్యవసాయ రంగాన్ని కూడా దయచేసి మీరు కాపాడండి. 3 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో రైతు అపారమైన నష్టానికి గురైపోయాడు, కుటుంబం చితికిపోయింది. వ్యవసాయమే దండుగానే భావన పాపం రైతుల్లో ఈరోజు ఎంతో బాధతోటి నిన్న మొన్న చెప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారికి. మీరు ఆ భరోసా నింపండి. పార్టీ కార్యక్రమాల గురించి మీరు ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా మొండిగా చేయండి. మన జెండా కనపడాలి, మనం ప్రజల్లో ఉండాలి, మన పార్టీని మనం బలంగా ముందు తీసుకెళ్ళాలి. వేరే వాళ్ళు సహాయం చేయరు, గుర్తుపెట్టుకోండి. మీరందరూ అనుకుంటున్నారేమో జనసేన పార్టీ కోసం వాళ్ళేదో వస్తారు వీళ్ళేదో వస్తారని. నో, జనసేన పార్టీ ఎదుగుతుందంటే మీ వల్ల ఎదగాలి, మీరే కష్టపడాలి. దానికోసం మీరు నిలబడండి. మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. మనం కష్టపడితేనే మన నాయకుడిని ఆ స్థానానికి తీసుకెళ్ళగలుగుతాం. మన రాష్ట్రానికి ఆయన నాయకత్వం అవసరం. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని కష్టపడండి. అంతే తప్ప మనం ఏదో తుతు మంత్రంగా కార్యక్రమాలు చేసుకుంటూ, నిజాయితీ లేని కార్యక్రమాలు చేసుకుంటూ 4 మాటలు మాట్లాడితే మనకి ఓట్లు పడతాయి అనుకుంటే మాత్రం అది సరిపోదు. మనలో ఉన్న నిజాయితీ ఆయన నుంచి వచ్చిన నిజాయితీ, మనలో ఉన్న ధైర్యం ఆయన నుంచి వచ్చిన ధైర్యం, మనలో ఉన్న ఈ కష్టపడే మనస్తత్వం, ఈ ప్రస్థానం ఆయన నుంచి వచ్చిన ఆ ప్రస్థానం. దానికోసం మీరు కట్టుబడి బ్రహ్మాండంగా మీరు ముందు తీసుకెళ్ళమని పార్టీని మనస్ఫూర్తిగా మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ, మొట్టమొదటిసారి మనందరం ఇట్లా కలుసుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకా రెగ్యులర్గా కలుస్తారు. మన పార్టీ అధ్యక్షులు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు మీ అందరితో కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడతానని. ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు మీ అందరితోటి. గతంలో కూడా మాట్లాడారు.
మీరు పార్టీ ఆదేశాల మేరకు ఆయన కోరిన మేరకు మనం చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయమని, మీ స్ఫూర్తిని అహర్నిశలు కృషి చేసేటట్టు ఎన్నికల్లో కాదు, ఎన్నికలు దాటిన తర్వాత మనం ముందు తీసుకెళ్ళాలి, మంచి పరిపాలన తీసుకురావాలి. ఈ రాష్ట్రానికి మరొక్కసారి వెలుగు నింపే విధంగా జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి దానికి మిమ్మల్ని కృషి చేయమని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.